ఇల్లు షాపులు కొంతమంది సామాన్యులు అద్దెకిచ్చుకుంటారు, దాని మీదే వచ్చే కిరాయితోనే బతుకుతుంటారు. కొంతకాలం తర్వాత వాళ్ళు ఖాళీ చేయమంటే వాడు ఖాళీ చేయడు. 10 సంవత్సరాలు ఉంది కాబట్టి 10 సంవత్సరాల నుంచి ఇదే షాప్లో ఇదే ఇంట్లో అద్దెకున్నాను, కరెంటు బిల్ నా పేరు మీద వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీ నాదే అంటాడు వాడు. అలా చేసే అధికారం ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, ఖాళీ చేయకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్, మాకు సంబంధం కాదని పోలీసులు అంటారు. నెంబర్ 2. నెంబర్ 3, పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ అన్నారు కాబట్టి కోర్టుకు వెళ్తే టైం పడుతుంది కాబట్టి వాడు ఏ గూండాకో ఈ లీడర్కో అప్రోచ్ అవుతాడు. ఆ లీడరో గూండా ఇద్దరిని పిలిపించి మాట్లాడి ఇద్దరి దగ్గర సెటిల్మెంట్ అంటే వాడు బాగుపడతాడు. దీనికి పరిష్కారం ఏంటి? ఏ టెనెంటు కూడా తన నిర్దిష్ట కాల పరిమితి తర్వాత 15 రోజుల కాల వ్యవధి రెంట్ టైం అయిపోయిన తర్వాత కట్టలేకపోతే నీకు 2 months to 3 months నోటీస్ ఇచ్చి నిన్ను ఖాళీ చేయమని అధికారం ల్యాండ్ లార్డ్కి ఉంటుంది. అలాగని నువ్వు ఏదన్నా ప్రత్యేకమైన కారణాలు రీత్యా ఖాళీ చేయలేకపోతే ల్యాండ్ లార్డ్ నీ కరెంట్ కట్ చేయడానికి కానీ వాటర్ కట్ చేయడానికి కానీ బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ యువర్ పార్కింగ్ ఆర్ ఎనీథింగ్ ఆపేటువంటి హక్కు ఆయనకి లేదు. అది మళ్ళీ క్రిమినల్ ఛార్జెస్ ల్యాండ్ లార్డ్ మీద అట్రాక్ట్ చేయబడతాయి. ఇద్దరు ఎమికబుల్గా మాట్లాడుకుని దాన్ని అండర్ వాట్ కండిషన్స్ నువ్వు వెకేట్ చేయమంటున్నావు. 1, అబ్జెక్షన్ ఫ్రమ్ నైబర్స్. రాత్రి మాటలు అమ్మాయిలు వస్తున్నారండి, తాగుతున్నారు, హై సౌండ్ పెట్టి న్యూసెన్స్ చేస్తున్నారు అంటే నీ మీద 290 ఛార్జెస్ అట్రాక్ట్ అవుతాయి. సో ల్యాండ్ లార్డే కంప్లైంట్ ఇవ్వక్కల్లా, పక్కన ఉన్నటువంటి నైబర్స్ నీ మీద అబ్జెక్షన్ చూపించినా దాన్ని కాజ్ కింద చూపించి కూడా నీకు 1 month నోటీస్లో కానీ లేదు నువ్వు ఇంకా గ్రీవియస్ అఫెన్సెస్ పాల్పడుతున్నావు అంటే ఇమీడియట్గా వితిన్ 48 hours కానీ నేను ఖాళీ చేయమని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ టెనెంట్ కింద నీకు కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటు దాన్ని విస్తృతిగా విశృంఖలత్వంగా వాడుకోమని కాదు, సామరస్యపూర్వకంగా నిన్ను నిజంగా ఏ కారణం లేకపోయినా కూడా కేవలం అద్దె ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పి ఖాళీ చేయమంటే అప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మనం అప్లై చేస్తూ ఏ కారణం లేనప్పుడు 5 సంవత్సరాల దాకా ల్యాండ్ లార్డ్ టెనెంట్ని ఖాళీ చేయించేటువంటి హక్కు లేదా అని చట్టాల గురించి మనం మాట్లాడచ్చు. సో ఇక్కడ మనం ఏది మాట్లాడుకున్నా ఉన్నటువంటి న్యాయ సూత్రాలు ఏంటి, అవి ల్యాండ్ లార్డ్కి ఎంత ఎముకబుల్గా ఉంటున్నాయి. ఒకవేళ వీడు ఎవికేషన్ పిటిషన్ లాంటిది కోర్టులో ఫైల్ చేస్తే కోర్టు అడిగేటువంటి గ్రౌండ్స్ ఏంటి, కోర్టు స్పష్టంగా అడుగుతుంది సార్ ల్యాండ్ లార్డ్ని. ఎందుకండి నేను ఇల్లు పడగొట్టుకుందాం అనుకున్నాను, కొత్త ఇల్లు లేదు, మా అమ్మాయికి పెళ్ళి అవుతుంది, మా అల్లుడు మా కూతురు పైన పెట్టుకుందాం అనుకున్నా, లేదు నేను ఇక్కడ ఏదో ఆర్మీ ఆపరేషన్ జరుగుతున్నది, ఆర్మీ ఆఫీసర్స్కి నా ఇల్లు ఉచితంగా ఇద్దాం అనుకుంటున్నా, లేదా ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఏదో పని మీద వచ్చారు ఫ్లడ్ రానికి, నాది హై రైజ్ బిల్డింగు, సో అందుకే నేను వెకేట్ చేయమన్నా సార్, అతనికి వేరే ప్రొవిజన్ కూడా ఉంది, నేను అతనికి ఇద్దాం. ఇలాగ ఏదైనా రీజన్ అనేటువంటిది బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఇదేదో కాన్స్పిరేటెడ్గా ఇతను చేస్తున్నాడు కాదు అనేటువంటి విధానంలో ఉంటే ఖచ్చితంగా టెనెంట్ వెకేట్ చేయాల్సిందే. కానీ రెంట్ పెంచడం కోసం లేదా గుడ్ విల్ అడ్వాన్స్ తీసుకోవడానికో లేదా వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉండి ఖాళీ చేయించాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ఖచ్చితంగా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ టైం ఇవ్వకుండా టెనెంట్ అని బయటకు వెళ్ళమని ల్యాండ్ లార్డ్ చెప్పలేడు. ల్యాండ్ లార్డ్ ఏదైనా ఫోర్స్ఫుల్గా అతని మీద ఏదైనా తప్పుకు కనుక పాల్పడితే ల్యాండ్ లార్డ్ ఇస్ పనిషబుల్ అండర్ ద ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ లాస్. ఓకే, ఇక్కడ టెనెంట్ నీకు ఖాళీ చేయాలంటే టెనెంట్ కోసం ఒక డిమాండ్ చేస్తాడు, నాకు గుడ్ విల్ కావాలని. గుడ్ విల్ డిమాండ్ చేసే అధికారం టెనెంట్కి ఉందంటారా? గుడ్ విల్ కావాలనేటువంటి అధికారం టెనెంట్కి అధికారికంగా అయితే ఉండదు, కానీ చాలా సందర్భాల్లో నేను పలానా కమర్షియల్ ప్రాపర్టీ తీసుకున్నా, ఈ ప్రాపర్టీని ఇంత కమర్షియలైజ్ చేయడానికి నా అడ్వర్టైజ్మెంట్ నా కష్టమే కారణం, 3 సంవత్సరాల నుంచి ఇది బట్టలు కొట్టుకుని ఫేమస్ అయింది, ఇప్పుడు నన్ను తొలగించి ఇంకోటి డబ్బులు ఎక్కువ అనుకుంటున్నాను, నా ఎగ్జిస్టింగ్ క్లయింట్ అంతా ఇక్కడికి వస్తారు, నేను ఖాళీ చేయను కాబట్టి నువ్వు నాకు సర్టెన్ అమౌంట్ అని డిమాండ్ చేసి ఖాళీ చేసినటువంటి టెనెంట్స్ ఉంటారు. అది లాఫుల్లా అన్లాఫుల్లా అంటే దాన్ని మనం ఆర్బిట్రేషన్ కింద తీసుకోవాల్సి వస్తుంది. అంటే అలా ఖాళీ చేయించి డబ్బులు ఇచ్చి ఖాళీ చేయించినా నాకు లాభమే అని ల్యాండ్ లార్డ్ అనుకున్నాడు అనుకోండి, డబ్బులు ఇస్తూ ఉంటాడు. అలా అడిగి చేస్తే తప్ప నేను ఇంకొక 6 నెలలు ఇక్కడ బిజినెస్ చేసుకోలేను అని టెనెంట్ అనుకున్నాడు అనుకోండి, టెనెంట్ దాని మీద ప్రెస్ చేస్తాడు. కానీ ఈ టెనెంట్ ఇంకో క్వశ్చన్ తీసుకొస్తాడండి, నేను ఇదే వ్యాపారం మీద ఇక్కడ ఉన్న ఈ షాప్లో అద్దెకించుకుంటే ఈ షాప్ మీద నా కుటుంబం బతుకుతుంది, నా కుటుంబంతో పాటు నా దగ్గర పనిచేస్తున్న 10 కుటుంబాలు బతుకుతున్నాయి కాబట్టి నువ్వు ఖాళీ చేయమంటే మీ 10 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, మాకు వేరే ఆదాయం లేదు కాబట్టి మేము ఖాళీ చేసే ప్రసక్తి లేదు అని చెప్తున్నప్పుడు ఓనర్ ఏం చేయాలి? అదే సార్, ఓనర్ దగ్గర ఇందాక మీకు చెప్పినట్టే బియాండ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ కండిషన్స్ అనేటువంటి ప్రివేల్ అవ్వాలి. మా డాటర్కి మేము ఇచ్చేసాం ఇల్లు, మా అల్లుడు గారు దాన్ని పొజిషన్లో తీసుకుంటానంటున్నారు, నువ్వు కుదరదని చెప్పలేవుగా, పిల్ల జీవితం పాడు చేయమని చెప్పలేవుగా. లేదా 50-year-old బిల్డింగ్ నేను డెమాలిష్ చేయాలనుకుంటున్నా, నాకు ఆల్రెడీ లేబర్ నోటీస్ వచ్చింది, మున్సిపాలిటీలో హెచ్చరించారు, నువ్వు ఖాళీ చేయాల్సిందేగా. కండిషన్స్ అనేటువంటివి ఏ కండిషన్ మీద ల్యాండ్ లార్డ్ వెకేట్ చేయమంటున్నాడు అనేది ఇంపార్టెంట్ అవుతుంది సార్. ల్యాండ్ లార్డ్ చెప్తున్నటువంటి కండిషన్స్ అన్నీ లాఫుల్గా ఉంటే నువ్వు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని ప్రివేల్ చేయమని అడగలేవు. 10 కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని 10 రోజుల్లోనూ 10 నెలల్లోనూ పడిపోతానికి అవకాశం ఉన్న బిల్డింగ్లో ఉంటే మనం తెలంగాణలో చూసి చాలాసార్లు కుప్పకూలిపోయినటువంటి హోటల్స్ మాదిరి ఉంటాయి. సో ఖచ్చితంగా హ్యుమానిటేరియన్ గ్రౌండ్ అనేటువంటిది లాఫుల్నెస్ మీద ఓవర్ ప్రివేల్ అయ్యే సందర్భం ఉండకూడదు.
రైట్. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రొసీజర్ ప్రకారం వెళ్తే కనీసం 3 నుంచి 6 నెలలు టైం పట్టే అవకాశం ఉంది. అవునండి. అదే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు పిలిపించి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి ఖాళీ చేయిస్తే 1-2 లేదు మహా అయితే వారం రోజుల్లో 1 నెల రోజులు క్లియర్ అయిపోతుంది. ఆ భావంతో పోలీస్ స్టేషన్కి వెళ్తే సివిల్ మ్యాటర్ మాకు సంబంధం కాదు, కోర్టుకో లేదు మీరు చెప్తున్నట్టుగా రెంట్ కంట్రోల్ కోర్టుకి వెళ్ళమని అంటారు. దానికి పరిష్కారం ఏంటంటారు? పోలీసు లాండ్ ఇది యాక్చువల్గా సివిల్ మ్యాటర్ అని అంటారు. అక్కడ పొజిషన్లో ఉన్నవాడిని వేకేట్ చేయించే బాధ్యత మాది కాదు అని చెప్తారు. కానీ కొంతమంది ఏమంటారంటే 447 కాబట్టి 448లో వీడు లీగల్గా ఎంటర్ అయ్యి ఉండొచ్చు, టైం అయిపోయిన తర్వాత ఇల్లీగల్గా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి ఆ ఇల్లీగల్గా ఉన్న తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, ఎక్స్ట్రాజన్ చేస్తున్నాడు కాబట్టి 2 క్రిమినల్ దీంట్లో వస్తాయి కాబట్టి ఇన్ని క్రిమినల్ కేసు కింద పెట్టి మమ్మల్ని న్యాయం చేయండి అని బాధితుడు వెళ్తే దానికి కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ అదే బాధితుడు ఇన్ఫ్లుయెన్స్తో వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాడిని ఏదో రకంగా బెదిరిస్తున్నట్లుగా క్రిమినల్ కేసు పెట్టి తీసుకొస్తారు. ఇది ఎంతవరకు సమంజసం? దీనికి రెమెడీ సార్, ఇప్పుడు జేవీఐఆర్స్ వర్సెస్ శోభన అని చెప్పి స్టేట్ ఆఫ్ మెడ్రాస్లో ఒక కేసు జరిగింది. దాంట్లో హైకోర్టు స్పష్టంగా పోలీసులు ఏం చెప్పిందంటే, బాబు దయచేసి మీ పనులు మీరు చేసుకుంటే చాలు, ప్యారలల్ కోర్ట్స్ లాంటివి మీరు పోలీస్ స్టేషన్లో నడపక్కర్లేదు, టెనెంట్ ల్యాండ్ లార్డ్ కొట్టుకుంటే మేము ఉన్నాం పరిష్కరించడానికి, మాకు అందుకే జీతాలు ఎత్తున్నారు, ఎంత పెద్ద ఎక్విప్మెంట్ పెట్టారు, మీరు దయచేసి సొంత ప్రయత్నాలు పంచాయతీలు అంటే చేయకండి అని చెప్పింది. ఆ తర్వాత కూడా చాలామంది పోలీసులు అలాంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించిన ఆ ఎక్సెప్షనల్ కేసెస్ మీద మనం జనరిక్ లాని మనం ప్రివేల్ చేయలేం, ఇంప్లీట్ చేయలేం, దాన్ని మెన్షన్ చేయలేం. జనరల్ లా ఏం చెప్తుంది సార్? టెనెంట్ ఖాళీ చేయని మొండి కేసు కూర్చుంటున్నాడు, ఫస్ట్ నువ్వు టెనెంట్తో సరైనటువంటి రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్నావా? రాసుకోలేదు సార్, నేను ఇన్నోసెంట్. యువర్ ఇన్నోసెన్స్ ఈజ్ ఇగ్నోరెన్స్, ఇట్ ఈజ్ ఏ క్రైమ్. దాన్ని మనం ఇగ్నోరెన్స్ కింద తీసుకోలేం, క్రైమ్ కింద తీసుకుంటాం. నువ్వు సరైన రెంటల్ అగ్రిమెంట్ రాయించుకోవాలా, సరైన రీజన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూపించట్లా, సరైనటువంటి రూల్ పొజిషన్ నువ్వు ఫాలో అవ్వట్లా, జస్ట్ నీ మజిల్ పవర్తో మనీ పవర్తో సొసైటీలో ఉన్నటువంటి కాంటాక్ట్స్తో నువ్వు టెనెంట్ని వెకేట్ చేయించుకోవాలనుకుంటే టెనెంట్కి ఉండేటువంటి రెమెడీస్ ఇమీడియట్గా ఏ పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అయితే మీ మీద థ్రెటన్ చేసి అరెస్ట్ చేస్తున్నాడో అతని మీద ఆధారభూతంగా గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఎవిడెన్స్ ప్రిజర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మీ సెల్ ఫోన్లో మీరు వాయిస్ రికార్డ్ చేయడం, కాల్ రికార్డ్ కాదు, వాయిస్ రికార్డ్ చేయడం, ఆ వాయిస్ రికార్డ్ని ఎవిడెన్స్ కింద పెట్టుకోవడం, లేదా మీరు లోపలికి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నప్పుడు అలా ఫొటోస్ తీయమంటాం, పోలీస్ స్టేషన్ సీసీటీవీ పరిధిలో మీరు 2-3 సార్లు నుంచున్న రికార్డ్ ఏదో చూసుకోవడం, సీనియర్ అఫీషియల్ కంప్లైంట్ ఇవ్వడం. దాంతోపాటు ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా జర్నలిస్ట్ లాంటి సహాయం తీసుకోవడం, సోషల్ మీడియా లాంటి వాటిల్లో కూడా మీకు జరుగుతున్న అన్యాయం గురించి మృదువుగా మెన్షన్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చాలా పెద్ద రెమెడీస్. కానీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు పనిచేయాలి సార్. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పనిచేయకపోయినా మన మొబైల్ మనల్ని పోలీస్ ఆఫీసర్ లోపల తీసుకురావద్దన్నా మన మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. మన గూగుల్ అకౌంట్లోకి వెళ్తే ఏ లొకేషన్కి వెళ్ళామో ఒక్కసారి ఆన్ చేసి నుంచి పొద్దున్న సాయంత్రం దాకా మనం ఎక్కడికి వచ్చా ఉంటుంది. మనకి శ్రద్ధ ఉండి ఎవిడెన్స్ ప్రొక్యూర్ చేయాలనుకుంటే జస్టిస్ అనేటువంటిది ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో దొరుకుతుంది. మన భారతదేశంలో చాలా ప్రామినెంట్ స్లోగన్ ఏంటంటే, కోర్టులకి న్యాయస్థానాలకు వెళ్తే జీవితకాలం పడుతుంది. ఎందుకు పడుతుంది? మీకు శ్రద్ధ ఉండదు, మీరు ఎంచుకున్న లాయర్కి శ్రద్ధ ఉండదు, కొత్త కేసుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, ఈ కేసుని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఫాలోఅప్ చేయాలా? ఆ రకమైన సిస్టమ్ కోసం జరగదు అనేటువంటి జనరల్ పర్సెప్షన్లోకి వెళ్లకుండా నువ్వు దాని మీద పేషెన్స్ హోల్డ్ చేయాలా? సార్, ఇప్పుడు చెప్తున్నాయన్నీ మనకు అన్ని ప్లేస్ అండ్ బుక్స్లో ఉన్నాయి సార్. ఇల్లు అమలు చేసేది ఎవడు? పోలీస్ అధికారి నీ మీద రాంగ్ కేసు పెట్టాడు, 167 ఇన్వోక్ చేసేది ఎవడు? పోలీస్ అధికారి మీద కంప్లైంట్ ఇచ్చేది ఎవడో? ఎఫ్ఐఆర్ పెట్టిన ఇన్వెస్టిగేషన్ అవ్వదంటే చెప్పేది ఎవడో? సో పోలీసులకి రాను ఏమవదలే, పబ్లిక్ మాయతో అరుస్తాడు, 4 లా పాయింట్లు మాడతాడు, మనం గట్టగా గతమైతే సోషల్ మీడియాలో వీడియో పెట్టుకుని ఊరుకుంటాడు. అదే లాఫుల్గా అప్రోచ్ అయ్యి ఒక పోలీస్ ఆఫీసర్ నీ మీద పెట్టినటువంటి క్రిమినల్ అఫెన్సెస్ని కోర్టులు ఎస్టాబ్లిష్ చేస్తే 3 సంవత్సరాలకి జైలు శిక్ష పడ్డటువంటి అధికారులు కూడా మన తెలంగాణలో ఉన్నారు. కలెక్టర్లు పిలిచి కోర్టులో అక్షంతలేసి ఒకరోజు మొత్తం కూర్చోబెట్టి మొదంతాలు ఉన్నాయి సార్. అది పోరాడేటువంటి వ్యక్తి సత్తువలోను తనకు ఉన్నటువంటి అవగాహన మీద అది ఆధారపడుతుంది. ఆయనకున్న పట్టుదల మీద కూడా ఉండాలి 100% సార్. భయపడి డ్రాప్ అయిపోతే మనం ఏం చేయాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రతి సామాన్యుడికి ఆయుధాన్ని ఇచ్చింది. దాన్ని ఓటు కానించి నోటు దాకా మనం దుర్వినియోగం చేసుకుంటా న్యాయస్థానాలు పోలేదు, న్యాయ సూత్రాలు పోలేదంటే ఎలా? మనం ఏం సూత్రాలు చదివామని చెప్పి మనం న్యాయ సూత్రాలు పోలేదని చెప్తాం.